హాయ్ అందరికీ. ఇవాళ మన రెసిపీ వచ్చి బీరకాయ పప్పు. రెండు సైజు గల బీరకాయలు తీసుకుని దాని ఈనెలు తీసివేయండి. ఆ ఈనెలు తీసివేసి అలా రౌండ్గా కొంచెం లావుగా కట్ చేసుకోండి. మరి పల్చగా కట్ చేసుకుంటే బీరకాయలు మనకి పప్పు కూరలో కనపడవండి, కాబట్టి కొంచెం లావుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు చీలికలు 7 చీలికలు వేసుకోండి. అలా వేసేసి ఇంకా పెసరపప్పు ఒక కాలిగిద్ద అంటే 3/4 వేసి ఈ బీరకాయ ముక్కలు వేసి కుక్కర్లో పెట్టుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ పోయిన తర్వాత గెంటె పెట్టి పైన ఎనుపుకోండి. మరీ క్రీమ్ లాగా ఎనపకండి. దానిలో పసుపు, ఉప్పు, కారము వేసుకోండి. కొంతమంది అయితే పచ్చిమిర్చి కారం వేసుకుంటారండి. నేనైతే ఈ కారం వేశాను. ఇలా కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. అలా వేసుకోండి. ముక్కలు మటుకు పూర్తిగా ఎనిపిన దాకా చేయకండి. చూసారా ఎలా కనబడుతున్నాయో ముక్కలు? టెక్చర్ అలా ఉండాలండి. అలా అయిపోయిన తర్వాత బాండ్లీ పెట్టుకొని దానిలో 4 టీ స్పూన్లు ఆయిల్ వేయండి. 4 టీ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత మినపప్పు, ఆవాలు వేయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేయండి. చిటికెడు అంటే చిటికెడు ఇంగు వేయండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. వెల్లుల్లి రెబ్బలు మీ ఆప్షన్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. పండగలు పబ్బాలు సమయాల్లో ఉల్లిల్లి వాడకూడదండి. ఆ టైంలో మంచి రెసిపీ మనకి దేవుడికి కూడా నైవేద్యం పెట్టుకోవడానికి పనికొస్తుందండి. అదే ఉంటుందండి బీరకాయ పప్పు. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాకా ఉండి దానిలో పోసి వేయండి. కమ్మని బీరకాయ పప్పు అయితే తయారైపోయిందండి. ఇంకా అన్నంలో నెయ్యి వేసుకుని ఒక ముద్ద తినేస్తారండి. కంచంలో ఒక్క మెతుకు కూడా లేకుండా ఆరగించేస్తారు. ఫైనల్గా అలా ఇంగు వేయండి. పప్పులో తిరగమాత తాలింపు పెట్టేయండి. కలిపేసేయండి గంటెతో. చూసారా, పప్పుకు దెబ్బ తగలకుండా పైన కలపండి, లేదా పేస్ట్ లాగా అయిపోతుంది. కరెక్ట్ టెక్స్ట్గా రావాలండి. అలా టెక్చర్ అలా రావాలి. థ్యాంక్ యూ.